అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న ఓ కిలాడి లేడీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్ది రోజుల క్రితం ఓ బాలిక పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయించినట్లు తేలింది. ఆమెకు సహకరించిన యువతితో పాటు మరో ముగ్గురిని కూడా కటకటాల్లోకి నెట్టారు. హనుమకొండ జిల్లా దామర మండలానికి చెందిన ఈమె ఏడాదిన్నర నుంచి ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, మహేశ్వరి వరంగల్ జిల్లాలో ఒక కిలాడి లేడీ చేసిన అరాచకాలను చూస్తుంటే మాత్రం పోలీసులే షాక్ కు గురయ్యారు. చిన్న మైనర్ వయసులోనే 19 ఏళ్ల వయసులోనే చాలా మంది మైనర్ బాలికలను మత్తు డ్రగ్స్ కు అలవాటు చేస్తూ వాళ్ళతోటి వ్యభిచారం చేపించే ప్రయత్నం చేశారు. కొంతమందిని కిడ్నాప్ చేసి బలవంతంగా కూడా ఈ రొంపిలోకి పంపే ప్రయత్నం చేసినట్టు. మొత్తానికి వారం రోజుల క్రితం వరంగల్లో కలకలం రేపు సంబంధించుకుంటే ఒక మైనర్ బాలిక కిడ్నాప్ కావడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు మున్సిపల్ పోలీసులు. దీంతో డీప్ గా పోలీసులు విచారణ చేశారు. అయితే మైనర్ బాలిక ఏదైతే మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందో మైనర్ బాలికకు ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స చేపించారు. అయితే ఆ చికిత్సలో డ్రగ్స్ యూజ్ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫోన్ కాల్ డేటా తీసుకుని ఈ మాయాలేడి విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. అంతలోనే మాయాలేడి అదుపులో తీసుకున్నారు. ఆమెతో పాటు ఇంకొక మహిళను, అదేవిధంగా వారికి సహకరిస్తున్న 3 యువకులను కూడా అదుపులో తీసుకుని తనదైన శైలిలో విచారణ చేస్తే చాలా షాక్ గురయ్యే విషయాలు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి వరంగల్ టార్గెట్ గా పాష్ కాలనీస్, అదేవిధంగా కొన్ని ఉత్తమ కాలనీస్ అక్కడ టార్గెట్ చేసుకుని అక్కడ ఎవరైతే ఆర్థికపరమైన అంశాలతోటి ఎకనామికల్ గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు వీకర్ సెక్షన్ పీపుల్ మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళతో మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లడం, మత్తు మందు పదార్థాలు ఇవ్వడం, వాళ్ళు సూరు కోల్పోయిన తర్వాత వాళ్ళతోటి ఆ యువకులతోటి ఎవరైతే డబ్బు ఆశించే యువకులతోటి వ్యభిచారం చేసినట్టు కూడా తెలుసు. అయితే పోలీసులు ఇటువంటి ఫిర్యాదు కేవలం ఒక ఫిర్యాదు మాత్రమే మాకు అందింది. ఆ మేరకు మేము దర్యాప్తు చేసాం. కానీ చాలా షాక్ గురైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే నవ్య అని చెప్తున్న 19 సంవత్సరాల యువతి గత కొద్ది రోజులుగా 2-3 సంవత్సరాలుగా వరంగల్ నగరంలో అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ కూడా మనం ఎక్స్క్లూజివ్ సాక్షి టీవీలో చూపిస్తున్నాం. ఆమె సోషల్ మీడియాలో కూడా అటాక్ చేసుకున్న యువతను అటాక్ చేసుకునే విధంగా కొన్ని పాటలు పాడుతూ కొన్ని నృత్యాలు చేస్తూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఒక ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఉన్న యువకులను మైనర్ బాలికలతోటి ఎలాగ వాళ్ళను ఎరవేసి గుంజే ప్రయత్నం చేసి దాంతో డబ్బులతోటి గంజాయి మాత్రం మనం చూస్తున్న విజువల్స్ లో సిగరెట్ తాగుతూ, గంజాయి తాగుతూ, బీరు తాగుతున్న విజువల్స్ కూడా మనకు సాక్షికి ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి. ఇటువంటి అంటే కేవలం 19 సంవత్సరాల వయసులోనే గతంలో ఈ విధంగా చేయబట్టి 2-3 సంవత్సరాలు అవుతుంటే మైనర్ బాలికనే ఈ విధంగా చేసినట్టు. ఏదేమైనప్పుడు కూడా యువత పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు బయటకు ఎలా వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అని చూసుకునే అవకాశం ఉంది. ఈ విషయం మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ వరంగల్ పరిధిలో మాత్రం ఇటువంటి ఒక చిన్న వయసులో లేడీ మిగతా 4 గ్యాంగ్ మూట. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.